వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీకి భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. స్టీల్ ప్లాంట్కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాలను ఎన్ఎండీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైన ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కు శాఖ కార్యదర్శి, ఎస్పీఐకు చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో ఈ ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించింది.